తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేశారు. 20 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, పెద్దపల్లి కలెక్టర్గా మజామిల్ ఖాన్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జూ, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మను నియమించారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేశారు. 20 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా పెద్దపల్లి కలెక్టర్గా మజామిల్ ఖాన్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జూ, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంఖ్వాన్, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మను నియమించారు. రైట్గా తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, ఎన్నికల తర్వాత ఐఏఎస్ల బదిలీలు ఉంటాయని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆ మేరకే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ కాసేపటి క్రితం SGS ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ళలో బదిలీ అయిన ఐఏఎస్లలో ఎక్కువ మంది కూడా ఈ మధ్య కాలంలో అంటే వీళ్ళందరూ 2014 నుంచి 18 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు, 2017కు బ్యాచ్ చెందినటువంటి ముజమిల్ ఖాన్ ఆయన ఖమ్మం కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇంతకాలం ఆయన పెద్దపల్లిలో ఉన్నారు. ఇక సంతోష్ ఆయన గతంలో నాగర్ కర్నూలు ప్రస్తుతానికి ఆయన నాగర్ కర్నూలు కలెక్టర్ గా బదిలీ చేశారు. సందీప్ కుమార్ జా మొన్నటి వరకు ఆయన ట్రాన్స్కోలో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని రాజన్న సిరిసిల్లాకు బదిలీ చేశారు. ఇక అనురాగ్ జయంత్ ప్రస్తుతానికి ఆయనకు ఆయన వచ్చేసి కరీంనగర్ కి పోస్టింగ్ ఇచ్చారు. గతంలో అక్కడ పమేలా స్థపతి ఉన్నారు. ఆమె స్థానంలో ఆయనకు బదిలీ చేశారు. మొత్తం కూడా 20 మంది అధికారులను బదిలీ చేశారు. వీళ్ళలో గతంలో కొంతమంది అడిషనల్ కలెక్టర్లుగా ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి రాహుల్ శర్మ ఆయన గతంలో వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి బదిలీ చేశారు. ఇక సిక్తా పట్నాయక్ ఆమె వచ్చేసి హన్మకొండ కలెక్టర్ గా ఉన్నారు. ఆమె స్థానంలో ప్రస్తుతం కోయ శ్రీహర్షను ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం కూడా 20 మందిని బదిలీ చేశారు. రాబోయే రోజుల్లో ఐపీఎస్ ల బదిలీలు కూడా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. ఐపీఎస్ లతో పాటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ లను కూడా బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల ముందు చాలా జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. వాళ్ళ స్థానంలో కూడా వాళ్ళను కూడా బదిలీ చేసి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమిస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సునీల్.